కంప్లీట్ చేస్తారో అక్కడ నుంచి 2399 వరకు 8% ఇస్తుంది. ఓకేనా? తర్వాత ఎప్పుడైతే 2400 పీవీ కంప్లీట్ అవుతుందో అక్కడ నుంచి 5499 వరకు 12% ఇస్తుంది. ఎప్పుడైతే మీరు 5500 కంప్లీట్ చేస్తారో మీకు 16% ఇస్తుంది ఇన్కమ్. ఓకేనా? 16% అంటే 100లో 16 రూపాయలు ఇచ్చేది కంపెనీ. ఓకేనా? ఇక్కడ మీరు బిజినెస్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇంకొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ మీరు 5%లో ఉంటే మీరు కొన్న ప్రతి పీవీకి ఓకేనా? మీకు ఒక డౌట్ ఉంటుంది కదా, ఎవరో ఒకరికి డౌట్ లేదు, మీకన్నా వచ్చి ఉండొచ్చు, ఎవరన్నా అడిగి ఉండొచ్చు. ఒక పీవీ చేస్తే మాకు ఎంత డబ్బులు వస్తాయి సార్, నేను ఒక పీవీ కొంటే ఎంత డబ్బులు వస్తాయి? ఓకేనా? సో ఇది అడుగుతారు కదా, ఇది ముందు తెలుసుకుందాం. సో 8%లోకి రావడానికి 600 పీవీఏ కంప్లీట్ చేయాలా? కంపెనీ ఇంకొక అవకాశం ఇచ్చింది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ 8%. అంటే ఒకే నెలలో 300 పీవీ కానీ కంప్లీట్ చేస్తే మీరు మీ కింద టీము డైరెక్ట్గా మీరు 8%లోకి వస్తారు. ఓకేనా? దీనివల్ల బెనిఫిట్ ఏమొస్తుందంటే 750 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఓకేనా? ఒక 200 నుంచి 300 రూపాయల డబ్బులు క్యాష్ బ్యాక్ మీకు అకౌంట్లోకి పడతాయి. ఓకేనా? అట్లాగే 16లోకి రావడానికి మీరు చేరిన మొదటి నెలలోనే 4500 పీవీ కనుక కంప్లీట్ చేయగలిగితే, ఒకే నెలలో మీరు మీ కింద టీం అంతా కలిసి చేయగలిగితే మీరు 16లోకి వస్తారు. ఎట్ ద సేమ్ టైం క్వాలిఫైడ్ బ్రాంచ్ డైరెక్టర్ ఒక నెలలోనే జరుగుతుంది. మీకు ఆల్మోస్ట్ చెక్ 20 నుంచి 25 వేల చెక్ వస్తుంది. అర్థమైందా? నేను 25 రూపాయలు చెప్పలా, 25,000 చెప్పాను. 4500 పీవీ చేశారంటే మీరు కష్టపడినట్ట. అందుకనే కంపెనీ 20,000 నుంచి 25,000 చెక్ మీకు ఒక నెలలోనే ఇస్తుంది. మీరు క్వాలిఫైడ్ బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు. ఓకేనా? సో నెక్స్ట్ కస్టమర్గా ఉంటే మీకు ఎంత డిస్కౌంట్ వస్తుందంటే, మన దాంట్లో ఏమేమి ఆఫర్ ఉన్నాయి? డిస్కౌంట్ ఉంది, ఫ్రీ ప్రొడక్ట్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది. ఓకేనా? కస్టమర్కి కూడా ఈ 4 ఇన్కమ్స్ ఉన్నాయా లేవా? సో కస్టమర్గా మీరు ఉన్నా కూడా మీకు డిస్కౌంట్ ఎంత వస్తుందంటే, మీరు సిఎన్సీలో ఉంటే మీకు దాదాపుగా ఎంత వస్తుంది ఇన్కమ్? డిస్కౌంట్ ఎంత వస్తుందంటే 41 నుంచి 46% డిస్కౌంట్ వస్తుంది. అంటే 100 రూపాయల ప్రోడక్ట్ మీకు 59 రూపాయల నుంచి 54 రూపాయలకే మీకు ప్రోడక్ట్ వస్తుంది. ఎప్పుడు మీరు సిఎన్సీలో ఉంటే. కానీ సిఎన్సీలో ఉండాలంటే మనం 100 పీవీ కంప్లీట్ చేయాలి. కొంటున్నాం ఎవరన్నా సిఎన్సీ? ఎంతమంది తీసుకున్నారు ఇక్కడ? మనం ఎక్కడ పెడతాంలే అనుకుంటాం. ఓకేనా? కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఖర్చు పెట్టేది చూస్తాం, కానీ ఒక 3-4 నెలల తర్వాత మనకు వచ్చే దాని గురించి మనం ఆలోచించాం. అందుకే ఈ సబ్జెక్ట్ నెక్స్ట్ అని పేరు పెట్టి. ఓకేనా? సో ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచించగలిగితే, ఓకేనా, కస్టమర్గా మీకు ఏంటి ఓన్లీ డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్తో పాటు క్యాష్ బ్యాక్ కొంత వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ కూడా లెక్కేస్తేనే ఈ డిస్కౌంట్ మొత్తం. ఓకేనా? సో నెక్స్ట్ ఒకవేళ మీరు బిజినెస్ చేస్తే 51% నుంచి స్టార్ట్ అయ్యి డిస్కౌంట్ అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? ఎంత? అన్లిమిటెడ్. సో ఇక్కడ హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, సక్సెస్ కూడా ఉంది. డబ్బులు ఉంటే సక్సెస్ వస్తుందా రాదా? మీకు కావాల్సిన కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టవచ్చు, పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించవచ్చు, మంచి ఫ్యూచర్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అట్లాగే మీ కింద ఎవరైతే జాయిన్ అయ్యారో, మీరు ఎవరికైతే చెప్పారో వాళ్ళ డ్రీమ్స్ను కూడా ఫుల్ఫిల్ చేసుకునే అవకాశాన్ని మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు మీ దగ్గరికి నేను వచ్చి నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి ఎమర్జెన్సీ అంటే ఇస్తారా? ఇయ్యరు. కానీ నేను ఒకవేళ బాధలో ఉన్నా, అప్పుడు నీకు మంచి ఫ్యూచర్ వస్తుంది, నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి అని నాకు చెప్పగలరా లేదా? చెప్పచ్చా లేదా? డబ్బులు ఇవ్వట్లేదుగా, అవకాశాన్ని ఇస్తున్నాం అంతే. అదే ఇక్కడ చేయమంటున్నాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏపీవీ ఫస్ట్ ప్రతి నెల మీకు 100 పీవీ కావాలి అంటే 4,000 రూపాయల ప్రొడక్ట్స్ మనం కొనాలి. ఓకేనా? 4,000 రూపాయలు కొనాలి అంటే ఒక్కొక్క పీవీ ఎంత పీవీ చేయాలి? మనం 100 పీవీ చేయాలా? 100 పీవీ సిఎన్సీలో తీసుకుంటాము. 100 పీవీ చేస్తే సిఎన్సీ వస్తుందా రాదా? ఎన్ని నెలలు తీసుకోవాలా? 4 నెలలు తీసుకోవాలి. సో 4 నెలల తర్వాత మీకు ఎంత వస్తుంది అమౌంట్? 2,500. ఇంతకుముందు 2,515 ఉండేది కంపెనీ, ఇప్పుడు 2,500 చేసింది. ఓకేనా? 2,500ని 4 నెలలు తీసుకున్నాం కదా, 4 నెలలతో భాగిస్తే ఎంత వస్తుంది? నెలకి 625 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్ మీకు 5వ నెలలో వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ డిస్కౌంట్ చూద్దాం. ఫస్ట్ ఏమేమి చెప్పాను మీకు? 4 చెప్పాను. నేను ఏమేమి చెప్పా? డిస్కౌంట్ చెప్పాను, ఫ్రీ ప్రొడక్ట్ చెప్పాను, సిఎన్సీ చెప్పాను, క్యాష్ బ్యాక్ చెప్పాను. ఓకేనా? ఆ 4 ఎంత కొన్నారు మీరు? 4,000 కొనాలి ఎంఆర్పి.
సో డిస్కౌంట్ 10 to 20% వచ్చింది, యావరేజ్గా 15% వేసుకుంటాం. కొన్ని 10% ఉంటాయి, కొన్ని 20% ఉంటాయి కదా. సో యావరేజ్ 15% వేసుకుంటే ఫ్రీ ప్రొడక్ట్స్ 8 to 9%. ఓకేనా. సో 9.5% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. సిఎన్సి ఆఫర్ 625 రూపాయలు అంటే 15.6% వస్తుంది, 15%. ఓకేనా. నెక్స్ట్ డిస్కౌంట్ మీరు ఏ పర్సెంట్లో ఉన్నారు, 5%లో ఉన్నారా, 8లో ఉన్నారా, 16లో ఉన్నారా అనే దాన్ని బట్టి మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు అమౌంట్లోకి వెళ్తే ఎంత కొన్నారు మీరు, 4000కి పర్చేజ్ చేశారు ప్రోడక్ట్. సో కంపెనీ డిస్కౌంట్ ఎంత ఇచ్చింది, 15% ఇచ్చింది, 600 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. సో 4000లో 600 పోతే ఎంత, 3400 మీకు 100 PV వస్తుందా రావట్లేదా. ఓకే. నెక్స్ట్ ఫ్రీ ప్రొడక్ట్స్, సారీ ఇక్కడ 8.5 వేసాను, 340. దీన్ని మైనస్ చేస్తే మొత్తం సిఎన్సి ఆఫర్ 625. మీరు ఎంతలో ఉన్నారు, 5%లో ఉన్నారు. 5%లో ఉంటే మీకు ఎంత వస్తుంది అంటే 90 రూపాయలు వస్తుంది. ఎంత పీవీ చేశారు మీరు, 100 రూపాయలు. ఒక పీవీకి 90 పైసలు వస్తుంది. మీరు 5%లో ఉంది. మీరు చేసిన పీవీ ఎంత వస్తుంది, ఒక పీవీకి 90 పైసలు. సో టోటల్ పర్చేస్ ప్రైస్ ఎంత అయిందంటే 2340 రూపాయలు. మీరు ఎంత కొన్నారు మామూలుగా అయితే 4000. బయటికి వెళ్ళి 4000 కొంటే 4000కి ఇస్తాడా, 2000కి ఇస్తాడా, 4000కే ఇస్తాడు. లేదంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు తగ్గిస్తాడు. కానీ ఇక్కడ మీకు ఎంతకు వచ్చింది ప్రోడక్ట్, 2345 రూపాయలకే మీకు ప్రోడక్ట్ వచ్చింది. ఓకేనా. అదేంటి సార్ మాకు ఇచ్చింది ఫ్రీ ప్రోడక్ట్ కదా, మీరేదో డబ్బులు లెక్క చెప్పారంటే, టీ పొడి మీకు కంపెనీ ఫ్రీగా ఇచ్చింది అనుకో, టీ పొడి మీరు కొనాల్సిన అవసరం ఉందా, మరి ఆ డబ్బులు తగ్గినట్టేనా లేదా, అవునా కదా. సో అట్లా వేసుకుంటే మీకు 41% డిస్కౌంట్ వచ్చింది. ముందు అదే చెప్పాను నేను, 41.37% మీకు డిస్కౌంట్తో స్టార్ట్ అయింది. మీరు 5%లో ఉండి సిఎన్సి తీసుకుంటే, సిఎన్సి తీసుకోకపోతే మీకు ఎంత తగ్గట్లేదు, 625 రూపాయలు మీ చేతులతో మీరే వదిలేస్తారు. ఓకేనా. సో సిఎన్సి ముఖ్యమా కదా. ఓకే. నెక్స్ట్ 8%లో ఉన్నారనుకుంటున్నాను. ప్రొడక్ట్ వాడారు, ఒక 10-15 రోజులు సరిపోద్దా ప్రొడక్ట్, వాడచ్చా వాడకూడదా అని, సరిపోదా. ఇక్కడ ఎవరన్నా మన వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడారా, ఎంతమంది వాడలేదు, సప్లిమెంట్స్ వాడని వాళ్ళు ఎంతమంది, పర్లేదు చేయొద్దండి, ఎవ్వరు మిమ్మల్ని ఏమన్నారు. ఎంతమందికి ఈ సప్లిమెంట్స్ మీద నమ్మకం ఉంది, ఎంతమందికి లేదు, లేని వాళ్ళు చేతులు ఎత్తండి, అందరికి ఉందా నమ్మకం, అందరికి ఉందా. సరే మేడం, ఇక్కడ మొత్తం 6-7 డబ్బాలు ఉన్నాయి, వేసుకుంటారా, 7 ఒకేసారి. లీడర్స్ కాదు సార్, మీరు లీడర్స్ సార్, లీడర్స్ కాకుండా కొత్తగా ఇప్పుడు నాకు తెలియదు అన్నారు కదా, వాళ్ళలో ఎవరన్నా 7 సప్లిమెంట్స్ ఒకేసారి వేసుకోగలరా, వేసుకుంటారా. ఎందుకంటే మేడం నమ్మారు. ఒకసారి క్లాస్ కొట్టండి. ఒక పారాసెటమాల్ కూడా నేను లోపలికి వేసుకోవాలి. ఎందుకంటే మా నాన్నగారు ఆయుర్వేదిక్ డాక్టరే, వాళ్ళ నాన్నగారు కూడా మొత్తం 5 తరాల నుంచి ఆయుర్వేదిక్ ఫ్యామిలీలోనే ఉన్నాం. జ్వరం వస్తే కషాయం లేదా కొబ్బరి బొండాలు నిమ్మకాయ పిండుకొని తాగడం, ఇదే తెలుసు మాకు, పారాసెటమాల్ తెలియదు. ఓకేనా. సో ఇట్లా నేను వాడుకొని, మీరు కూడా వాడుకొని, ఎంతమందికి చెప్పమంటుంది కంపెనీ, ఒక 6 మందికి. ఓకేనా. ఎక్కువ మందికి చెప్పమంట కంపెనీ, ఎంతమందికి చెప్పమంటుంది, 6 మెంబర్స్కి చెప్తే చాలు, నీకు 1,00,000 సంపాదించే అవకాశం నేను ఇస్తానని చెప్పి కంపెనీ చెప్తుంది. అది ఎలా అనేది చూస్తాం. ఫస్ట్ నెలలో ఒక 10-15 రోజులు సరిపోద్దా, మీకు సోప్ బాగుందా, పేస్ట్ బాగుందా చెప్పడానికి. సో 10-15 రోజుల తర్వాత ఒక 6 మందికి చెప్పొచ్చా లేదా. మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేస్తే 500 నుంచి 1500 కాంటాక్ట్లు ఉంటాయి. దాంట్లో ఒక్కటి కూడా మనం వాడం. సీరియల్ గురించి చెప్పడానికో, సినిమా గురించి చెప్పడానికో మాత్రమే వాడతాం, లేదా బాగోగులు తెలుసుకోవడానికి అంతే. జీవితం మార్చడానికి అయితే వాడట్లేదు కదా. కానీ ఈ రోజు నుంచి వాడండి. ఒక 6 మీరు కరెక్ట్గా చెప్పగలిగితే, ఓకేనా. ఫస్ట్ మంత్లోనే మీరు 8%లోకి వస్తారు. ఎందుకు, 300 PV ఒకే నెలలో చేస్తే ఎంతలోకి వస్తాం మనం, 8%లోకి వస్తాం. కానీ ఇక్కడ మీరు చూడండి, 6 చెప్పి 6 సిఎన్సి గురించి మీరు చెప్తే ఫాస్ట్ స్టార్ట్ వస్తుంది. ఫాస్ట్ స్టార్ట్ ఆఫర్ ఏంటి, 750 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. ప్లస్ అమౌంట్ మీకు ఏబీబీ ఎంత వచ్చిందంటే లెక్కేసుకోండి. దీనికి ఒక ఫార్ములా ఉంది. మీరు చేసిన పీవీ ఇంటూ పీవీ. పీవీ అంటే బిజినెస్ వాల్యూ. ఒక పీవీ వాల్యూ ఎంత అంటే మన కంపెనీలో 18 పీవీ. ఓకేనా. దీన్ని బిజినెస్ వాల్యూ అంటాం. ఎందుకు అంటామంటే వెస్టేజ్ ఇండియాలో ఒకటే ఉందా, 9 దేశాల్లో ఉంది. మన కరెన్సీ వాళ్ళ కరెన్సీ వేరు కాబట్టి ఆ మార్పుని ఈ బిజినెస్ వాల్యూలో మారుస్తుంది కంపెనీ. ఓకేనా. పీవీ ఏ ప్రొడక్ట్ అయినా ఏ దేశంలోనైనా ఒకటే పీవీ. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మీరు చేసింది 100 పీవీ,
ఇంటూ బీవీ ఇంటూ మీరు ఏ పర్సెంట్లో అయితే ఉన్నారో ఆ పర్సెంట్ మల్టిప్లై చేస్తే మీకు వచ్చే అమౌంట్ వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత మీ కింద టీం చేశారు కదా, ఎంత పీవీ చేశారు? ఈయన 100 ఈయన 100 ఈయన 100 ఈయన 100 మొత్తం 6 మంది 100 చేశారు. సో టోటల్ 600 పీవీ అయింది. 600 పీవీ ఇంటూ 18 ఇంటూ 3%. 3% ఎందుకు వచ్చిందంటే ఈ జాయిన్ అయిన అతను ఎంత చేశాడు పీవీ? 100 పీవీ. ఎంత పర్సెంట్లో ఉంటాడు ఈయన? 5%లో ఉంటాడు. సో 5%లో ఉన్నాడు. మీరు ఎంత పర్సెంట్కి వస్తారు? 8 వస్తారు. మరి ఇతను 5కి 8కి ఎంత గ్యాప్ ఉంది? 3%. ఆ 3% కూడా మీకే ఇస్తుంది కంపెనీ. ఓకేనా? బాగుందా బాగాలేదా? సో ఫస్ట్ మీరు ఎవరికి చెప్పినప్పుడు మీకు ఎంత ఇచ్చింది కంపెనీ? 8%లో ఉంటే 144 రూపాయలే ఇస్తుంది. కానీ ఇక్కడ మీరు ఏం చేశారు? 6గురికి చెప్పారు కాబట్టి ఈ మధ్యలో 3% గ్యాప్ కూడా మనకే ఇస్తుంది. వీళ్ళ ద్వారా వచ్చిన అమౌంట్ 324 రూపాయలు. ఎంతమందికి చెప్పారు మీరు? 6 మెంబర్స్కి చేశారు. అంటే ఒక పర్సన్ నుంచి మీకు ఎంత వచ్చింది? దాదాపుగా 50 రూపాయల చిల్లర మీకు వచ్చింది. బాగుందా బాగాలేదా? సో టోటల్ అమౌంట్ మీకు 468 వస్తుంది. సో టోటల్ మళ్ళీ మనం వేసుకుందాం. డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, సిఎంసి, ఏపీపీ మొత్తం వేస్తే మీకు ప్రొడక్ట్ 1967 రూపాయలకే వచ్చింది. ఓకేనా? ఇంతకుముందు మీరు ఎవరికి చెప్పనప్పుడు మీకు 2200 కంటే తగ్గల, అవునా కదా? ఇక్కడ మీరు 6గురికి ఎప్పుడైతే చెప్పారో 6గురికి మీకు ఎంత వచ్చింది? అమౌంట్ 468 వచ్చింది. సో 1900కే మీకు ప్రొడక్ట్స్ వచ్చాయి. సో డిస్కౌంట్ ఎంత వచ్చింది? 51%. చెప్పాను కదా, 51% నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో అక్కడ నుంచి అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. అర్థమైతే అర్థం కాలేదు? ఓకేనా? ఈ ఫార్ములాస్ అవి మీకు ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక 4-5 మీటింగ్స్కి వస్తే అర్థమవుతుంది. ఒక 5-10 నిమిషాల్లో క్లోజ్ అయిపోద్ది. ఎవరికైనా బోర్ పడుతుందా? ఓకే డన్. 5-10 మినిట్స్లో క్లోజ్.